కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని పదే పదే మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఎవరికి కూడా మనకి కొత్తగా శత్రువులు ఎవరు ఉంటారనమాట. మన పూర్వజన్మ కర్మలే మనకి శత్రువులను తెచ్చిపెడతాయి, మిత్రులను తెచ్చిపెడతాయి, భార్యాభర్తల్ని, పిల్లల్ని, స్నేహితుల్ని, మొత్తం అందరినీ, పేదరికాన్ని, ఆ తర్వాత రిచ్నెస్ ని, అది కూడా తెచ్చేది మన కర్మలే. అందువల్ల మనం ఎవరి మీద అసూయపడక్కర్లేదు, ఎవరి మీద కూడా మనము జాలి పడాల్సినటువంటి అవసరం లేదు, లేదా ఎవరి మీద కూడా మనము మనల్ని చూసి మనం గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందువలనంటే నవ యవ్వనంలో ఉన్నప్పుడు కౌమార దశ నుంచి మనకి అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. చేస్తున్నప్పుడు మనకి ఏమవుతాయి? అహంకారం వచ్చేస్తుంది. పరమాత్మనే మనం మర్చిపోతాం. మర్చిపోయి మనం ఏమంటాం? ఈ పని నేనే చేశాను అంటాం. అందువల్ల జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు బాల్యంలో క్రీడలతో, చిన్నపిల్లలు చూడండి, క్రీడలతో సమయం వాళ్ళు ఆటల్లోనే గడిపేస్తారు. యవ్వనంలో, కౌమార్యంలో టీనేజ్ లవ్వింగ్, యవ్వనంలో మేటింగ్. అందువలన ఈ యొక్క యవ్వనంలో కామాసక్తుడైపోతాడు. ఏమండి, అది ఏం లేదండి, నేను ఎవరిని ప్రేమించట్లేదండి, నేను ఎవరిని ఇచ్చేయట్లేదండి అంటాడు. అన్ని అబద్ధాలు అనమాట. కాబట్టి కామా తురాణ అన్న లజ్జ అన్న భయం అన్నారు. అందువల్లనే పెళ్లిళ్ళు చేసి పడేస్తారు. ఓ 30 సంవత్సరాల కల్లా వీడి కామం దిగిపోద్ది అనమాట చేసేస్తే. కానీ అక్కడ మరి స్టార్టింగే 30-32కి మొదలెడుతున్నారు వీళ్ళు. అందుకనే మనకి ఇవన్నీ కూడా లివింగ్ ఇన్ రిలేషన్స్ అని, తర్వాత డేటింగ్ అని సినిమా సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి, ఈ సంస్కృతులన్నీ వచ్చేసినాయి. దీనికి తోడు కాషాయ బట్టలు వేసేస్తారు, లేకపోతే మంచి నామాలు పెట్టేసుకొని మంచిగా వచ్చేసి గురువులు అనేసి వచ్చేస్తారు. జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు ఎప్పుడో చెప్పారు, ఇవన్నీ కూడా కూటి కోసం వేసేటటువంటి వేషాలు. కాబట్టి నిజమైనటువంటి సాధు మనస్తత్వం అనేటటువంటిది, దాన్ని కబీర్ దాస్ కూడా అదే చెప్తాడు, కనిపెట్టడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? మనం అబ్బే ఆ గుడి చాలా పవర్ఫుల్ అండి, ఆ గుళ్ళో పంతులు పవర్ఫుల్ అండి అని చెప్పిస్తున్నారు. ఎక్కడైనా గుళ్ళో పంతులు పవర్ఫుల్ ఉంటాడా బాబు? వాడు పొట్టపుట్టు కోసం గుడి కట్టుకున్నాడు. పంతులు ఎక్కడన్నా పవర్ఫుల్ ఉంటాడా? విగ్రహం పవర్ఫుల్. ఇలా చెప్పేవాళ్ళు అంతా కూడా సమాజాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు అనమాట. ఎందువలన వాళ్ళు ఈ గుడికి వెళ్తే తీరుతాయా సమస్యలు? భగవంతుని తత్వం ఏమిటి? ఒక 6th క్లాస్ స్టూడెంట్ ని ఐఏఎస్ ఇంటర్వ్యూలో అడిగారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ లో 6th క్లాస్ అబ్బాయి నిన్ను దేవుడి గురించి చెప్పు అంటే నువ్వేం డిఫైన్ చేస్తావు, ఏం చెప్తావు అని అడిగారు క్వశ్చన్. ఊరికి అడుగుతారా యూపీఎస్సీ ఇంటర్వ్యూయర్స్? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసి ఇటీవల కాలంలో, ఏమండి గురుగారు, గురుమార్పు 2 జూన్ 2026 సంవత్సరంలో వస్తుందన్నారు. 1 జూన్ 2026 సంవత్సరం వరకు అడుక్కు తినేటటువంటి జాతకం కలిగినటువంటి మేము సడన్ గా ఒక్క రాత్రిలో 2వ తారీఖున ప్రవేశించేసిన వెంటనే మాకు జాతకం ఓవర్ నైట్ ఎలా మారిపోద్దండి అంటాడు వాడు. పోనీ క్వశ్చన్ ఏమన్నా తెలుసా? వాడికి అడగడం తెలుసా? ఓవర్ నైట్ మారిపోద్దని ఎవడు చెప్పాడు? మంచి కర్మలు చేయండి రా నాయన అని చెప్తే ఓవర్ నైట్ చేయగలడు దేవుడు. లక్ ఒక సెకండ్ లో మార్చగలడు. అంత అర్హత మనకు ఉండాలి కదా ఫస్ట్. తర్వాత ఈ యొక్క సాధనలో గురుగారు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలండి, గురుగారు పర్సనల్ గా కలవాలండి, ఈ పంతుళ్ళు అలవాటు చేసేసినాయి అనమాట. రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ అంటే ఒక ప్రాబ్లం చెప్తే, ఏమంటే సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అని చెప్పారు, గురుగారు భయపెడుతున్నారండి.
అంటే ఏం చెప్తాం చెప్పు. ర్యాండమ్ గా తీసుకొని మనము ఆన్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి సింహరాశి వాళ్ళకి ఇది యాక్సిడెంటల్ కాలము అని మనం నిర్ణయించి చెప్తాం. అది రాశి ఫలాలంటే. దానికి ఆ, భయపెట్టేస్తున్నారంటే ఈ భయపెట్టేటటువంటి చవట వెధవల పండితులు ఎక్కువైపోయి వాళ్ళ వల్ల జ్యోతిష శాస్త్రానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఇటువంటి వాళ్ళందరూ క్వశ్చన్స్ అందుకు అడుగుతున్నారు అనమాట. ఇండ్యూస్ చేసేసారు. రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ చేస్తే తగ్గిపోతాయా? రెమెడీస్ రెమెడీస్ ఏంటండి? ఆ తర్వాత మనకి ఈ రెమెడీస్ కోసం ఏ టెంపుల్స్ కి వెళ్ళాలండి? ఎవడు చెప్పాడు టెంపుల్స్ కి వెళ్తే మారుతానే? ఆది శంకరాచార్యులు వారు చెప్పారా? సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా నాయన ఇది ఆస్ట్రాలజీలో ఈ ఈ మహాపండితులు గొప్ప పండితులు వచ్చి యూట్యూబ్లోకి వచ్చి చెప్పేటటువంటి వాళ్ళు సొంతగా పైత్యాలు ఇవన్నీ. జ్యోతిష శాస్త్రం అని చెప్పలేదు, కర్మానుసారం చేసుకోమని చెప్పింది. దానికి చాలా లోతులు కావాలా, చాలా పెద్ద ఫిలాసఫీ అది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ సీరియస్ గా ఈ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారు మాత్రమే కాల్ చేయాలి. అది కూడా కాల్ చేయకూడదు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టాలా. గురువు డైరెక్ట్ నెంబర్. ఇప్పుడు ఎవరైనా సరే చూడండి, యూట్యూబ్ వరల్డ్ లో ఎవ్వరు డైరెక్ట్ నెంబర్ ఇవ్వరు. ఎందుకని? ఇదిగో ఇలాంటి వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తారని. యూ షుడ్ నాట్ కాల్ మీ. మీరేం చేయాలా? వాట్సాప్ లో మెసేజ్ పెట్టాలా. పెట్టిన తర్వాత మేము కాల్ చేస్తాం మీకు. దట్ ఈస్ ద ప్రొసీజర్. అంతేగాని డైరెక్ట్ గా చేసి ఏమంటే బల్లి పడిందండి నా ఎడం తొడ మీద, ఏం చేయాలండి? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? చాలా చదువుకున్న పిల్లలు, మాస్టర్స్ డిగ్రీ చేసుకున్న వాళ్ళు, మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. భార్యాభర్తల సమస్యల్లో, పిల్లలు లేక, రకరకాల సమస్యలు. అటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇవ్వబడింది. అండ్ ఎవరైతే ఇది అనుకుంటున్నారో, ఎవరు పర్సనల్ గా కలవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి లేదని చెప్పాను నేను. అండ్ ఒక ఎంఆర్ఓ చేస్తారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ ఏదో ఎక్కడో ఒక చోట ఇట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు పర్సనల్ గా అవసరం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా అట్లా అడిగితే ఎట్లా? నాసా లైవ్ రిపోర్ట్స్ ని బట్టి చెప్పేటటువంటిది. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సిట్టింగ్ బిఫోర్ అండ్ ఆస్కింగ్. సో ఇక్కడ మనకి కొన్ని రోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి 12 రాశుల వారికి కూడా. మనకి చక్కగా కర్మలను బట్టి పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి కొన్ని రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఏమిట్రా బాబు అంటే మోస్ట్ అడ్వాన్స్డ్. ఇప్పుడు మనుషులు కూడా మారిపోతున్నారు. అడ్వాన్స్డ్ గా మీరంతా షార్ట్స్ వేసుకుంటున్నారు, అన్నాలు తినడం అనేసి బర్గర్లు, పిజ్జాలు, మంచి 5Gలు, ఫోన్లు, పెళ్లిళ్ళు మానేసి లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్స్, ఇట్లా ఫుడ్ కూడా ఇలా రకరకాలుగా మీరు మారారు. కాబట్టి రోగాలు కూడా అడ్వాన్స్ రోగాలు వచ్చేసినాయి. అండ్ సో మనకి ఇక్కడ చాలా క్రిటికల్ వైరల్ అవుట్ బ్రేక్స్ అండ్ ఎమర్జింగ్ థ్రెట్స్ ఉన్నాయి ఈ 12 రాశుల వారికి ఇప్పుడు. తర్వాత ఇవన్నీ కూడా మల్టీ కంట్రీ యాండెస్ వైరస్ అనేటటువంటిది, హాంటా వైరస్ అనేటటువంటిది ఒకటి రాబోతుంది. ఆల్రెడీ రాసుల్లో ఆల్రెడీ ఈ వైరస్లన్నీ ఉన్నాయి, కొత్తగా వచ్చేవి ఏం కాదు. అవి స్ప్రెడ్ అవుతాయి. ఏ రాశుల వాళ్ళకి ఏది తగులుతుందో అది చెప్తాం అనమాట. అలాగే ఈ క్లస్టర్ ఏం చేస్తుంది, మనకి కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకొక రాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ర్యాపిడ్లీ గ్రోయింగ్ బుండి బుగ్యో ఎబోలా ఈ అవుట్ బ్రేక్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అంటే దేశాలు ఇంటర్నేషనల్ గా వచ్చేటటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, అక్కడి నుంచి ఇండియాకి అన్ని దేశాలకి వెళ్తుంది, అందరి ప్రజలకి 12 రాశుల వారికి కూడా. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని ట్రాకింగ్ స్పిల్ ఓవర్స్ రిస్క్స్ కనబడుతున్నాయి మనకి. అదేంటంటే H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేటటువంటిది కూడా కొన్ని రాశుల వారికి. ఇవన్నీ మ్యూటేషన్స్ చెందినాయి. అప్పుడు కరోనా వచ్చింది కదా, అవన్నీ మ్యూటేషన్స్ చెందుతూ వస్తున్నాయి అనమాట. సో ఇటువంటి రాశులు, ఇది చాలా అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ నేను చెప్పేది.
అంతేగాని బల్లి పడిందండి, నేను ఏం చేయాలండి, లేకపోతే సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు ఇలాంటి ఏమి కూడా నాకు సలహాలు ఇవ్వడానికి ఎవ్వరు కూడా చేయకూడదు ఫోను. ఓన్లీ మీకు అపాయింట్మెంట్ కావాలంటే మాత్రమే, అది కూడా బాగా చదువుకున్న వాళ్ళే, ఎందుకంటే మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం. నెక్స్ట్, ఇది సౌత్ అమెరికన్ హ్యాండ్ వైరస్. ఇవి డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ కాంటాక్ట్ వల్ల. సో ఇది స్పీడ్ గా రోడెంట్ వేస్ట్ నుంచి ఇది ఇది స్ప్రెడ్ అవుతుంది చాలా స్ట్రిక్ట్ గా. ఇది కొంతమంది రాష్ట్రాల వారికి రాబోతోంది. నెక్స్ట్, మరికొంతమంది రాష్ట్రాల వారికి డెడ్లీ అండ్ రేర్ అవుట్ బ్రేక్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఎబోలా స్ట్రెయిన్. అందువల్ల దీనికి అప్రూవ్డ్ టార్గెటెడ్ వైరస్ వ్యాక్సిన్ అనేటటువంటిది లేదు. నెక్స్ట్, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 ఉంది. ఇది హై ప్యాథోజెనిసిటీ బర్డ్ ఫ్లూ అన్నమాట. ఇది ఏమైందంటే బర్డ్స్ నుంచి డైరీ క్యాటిల్లోకి వచ్చేసింది అమెరికాలో. అక్కడి నుంచి మరణం అనేటటువంటిది, మార్టాలిటీ అనేటటువంటిది డాక్యుమెంటెడ్ హ్యూమన్ స్పిల్ ఓవర్ కేసెస్ లో చాలా హై ఉంది, చాలా ఎక్కువ ఉంది డెత్. సో ఇదంతా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. అలాగే ఈ మ్యూటేషన్స్ అన్ని కూడా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ తో ఇవన్నీ కూడా అలౌ చేస్తున్నాయి సస్టైన్డ్ ఈ రోగాలన్నింటినీ కూడా. అలాగే మరికొంత రాష్ట్రాల వారికి నిపా వైరస్ అనేటటువంటిది, ఇది ఇండియాలో వెస్ట్ బెంగాల్ నుంచి ప్రారంభమైంది. ఇది సీవియర్ జూనోటిక్ డిజీజ్ అన్నమాట. హై కేస్ ఫ్యాటిలిటీ రేట్ ఉంది. ఇది ఫ్రూట్ బ్యాగ్స్ నుంచి, కంటామినేటెడ్ ఫుడ్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో మీరంతా కూడా చాలా జాగ్రత్తగా, నేను చెప్పినటువంటి రెమెడీస్ డబ్బులతో రెమెడీస్ కాదు. ఇది బయట జ్యోతిష్కులంతా కూడా హోమాలు చేస్తాం, ఇవి చేస్తాం, అది కాదు. ఇది మోస్ట్ సోఫిస్టికేటెడ్ జాతకాలు. కాబట్టి దీంట్లో మీకు ఎటర్నల్ లైఫ్ కావాలన్నా, అన్డయింగ్ సోల్ గా మీరు ఉండాలన్నా, తర్వాత బయలాజికల్ ఇమ్మొరాలిటీ ఉంది. ఇమ్మోర్టాలిటీ బయలాజికల్ గా చావు లేనటువంటి ఉన్నాయి. మీకు తెలుసా అసలు సృష్టిలో బయలాజికల్ గా చావదది ఇమ్మోర్టాలిటీ. కొన్ని స్పీసీస్ లో ఉంది, అదే జెల్లీ ఫిష్ అనమాట. స్పెసిఫిక్ జెల్లీ ఫిష్ చావదది. సో ఇలా మీరు ఉండాలి అంటే ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా బియాండ్ మార్టల్ ఫిజికల్ లిమిటేషన్స్ దాటి మీరు సుదీర్ఘంగా మారాలి అంటే మా గురువు గారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురులు భారతీ తీర్థ స్వాములు వారు చెప్పినట్టుగా ధర్మాన్ని పట్టుకోండి. ఇది ఒక్కటే రెమెడీ నాయన. ధర్మం 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 అని చెప్తారు. అధర్మ శ్రీరామచంద్రమూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతకాలం బతుకుతాం? ఒక 60 సంవత్సరాలతో టపి, మహా అయితే 70. ఇప్పుడు కుర్చీ తాత పాపం నాకు బస్సులో కనబడ్డాడండి సనత్ నగర్ దగ్గర. కనబడి నన్ను కుర్చీ తాత అంటారు, నన్ను టీవీలో చూసుంటారు మీరు అని చెప్పాడు. లాస్ట్ అంతకుముందు నాకు 4-5 సార్లు కనపడ్డాడు బస్సులో. కానీ ఎవరో అనుకున్నాను నేను. అంటే చావుకి ఇంకా జస్ట్ ఒక్క రోజులో ముందు కనబడి నాకు నన్ను అంటారు, నా కోసం రూపాయి ఇవ్వలేరా అని పాపం అడిగాడు. అంతకుముందు నేను కొడుకుల్ని పెంచాను, నేను నన్ను చూడట్లేదు అని అడిగితే ఒక్కొక్క రూపాయి అడుగుతాడు పాపం. అందరూ వేసేవారు. అలాంటిది నేను పక్కన ఒక సినిమా ఆయన యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, కెమెరా అంటున్నాడు, షూటింగ్ అంటున్నాడు, ఇవన్నీ అంటుంటే సినిమా ఆయన ఏమో అనుకొని నేను అతనేనా కుర్చీ తాత అంటే అతను కదండి వేరేవాడు అన్నాను. మర్నాడు న్యూస్ లో కుర్చీ తాత చచ్చిపోయాడు, కృష్ణకాంత్ పార్క్ లో నడుస్తుంటే చూస్తే ఫోటో చూస్తే అతనే. అంటే ఒక పేదవాడు చావు చూడండి, ఒక పేదవాడి చావు అయినా సరే ఒక గొప్ప కోటీశ్వరుడు, ఇప్పుడు రతన్ టాటా చచ్చిపోయాడు, అపర కోటీశ్వరుడు. చావు ఒక్కటే ఇద్దరికి. అతని దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అతని దగ్గర వేలాది మంది జనం రావచ్చు, ఇతని దగ్గరకు రాకపోవచ్చు. వేలాది మంది ఎవరు రారులేండి. చచ్చిపోయిన తర్వాత సీఎంఎల్నే చూశారు బోల్డ్ మంది. అంతా ఒక మహా అయితే ఒక 100 మంది 150 మంది 200 మంది వస్తారు. మనిషి సీఎం పోస్ట్ పోగానే రారు అసలు జనం. అక్కడ వెంటనే 10 మంది కూడా ఉంటారు. అప్పుడు దాకా 10 లెక్క మీద పెట్టొచ్చు అనమాట. నేను అంతమందిని ఒక 20 మంది సీఎం చూసుంటాను నేను. సో దిగిపోయినప్పుడు కూడా. సో
మీ కర్మల్ని క్షయం చేసుకోవాలనుకున్న వాళ్ళు, సీరియస్ గా మీ జాతకాల్ని మారాలి అనుకునేటటువంటి వాళ్ళు, అత్యంత క్రమశిక్షణ అవసరము. అలాగే చాలా మంది నాకు ఫోన్ చేస్తూ, ఏమన్నా గురుగారు యక్షిణీ దేవతని నేను సాధన చేసేస్తానండి, లేకపోతే దశమహావిద్యల సాధన చేసేస్తానండి అంటారు. ఇచ్చేయండి, మీ బ్యాక్గ్రౌండ్ చూడాలి కదా నాయన. మీరంతా ఏం సాధన చేశారు, మీ గురువులు ఎవరు, అసలు యక్షిణి అంటే ఏంటి, మామూలు మనిషా, లేదా దశమహావిద్యలు అంటే మనిషా? వాళ్ళు ఏదో యూట్యూబ్ లో ఏదో చెప్పుకుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ సీరియస్ గా వెరీ డిసిప్లిన్డ్ గా నాకు మెసేజ్లు పెట్టండి, కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క కర్మ అనేటటువంటిది 12 రాశుల మీద, ఒక్కొక్కళ్ళ మీద ఈ రోగాలు ఎలా వస్తాయి, ఒక్కొక్క రాశుల వారికి ఏమొస్తుందో స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అంతేగాని జస్ట్ ఇలా ఒక్క నిమిషం చూసి ఇలా అలా తీసేస్తా అంటే ప్రొఫెసర్లా మీరు? చెప్పేవాడు ప్రొఫెసర్, చెప్పే సబ్జెక్ట్ నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మోస్ట్ సొఫిస్టికేటెడ్ మెడికల్ టెక్నాలజీ అని చెప్తున్నాను. All the doctors, advanced doctors in the US, all the advanced doctors in the Britain, they will be watching my videos. And only I will give you, or I will give only personal appointment to only IAS, IPS ministers and above level one. అరే ప్రతి వాడు ఫోన్ చేసి జాతకం కాదు, ఫోన్ లో అయిపోయేదానికి పర్సనల్ 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 ఈ ఫ్యాషన్స్ వద్దు. సో మా స్కూల్ ఇది, ఆ స్కూల్లో కావాల్సినటువంటి వాళ్ళు మా స్కూల్ రూల్స్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వాలి అనేటటువంటిది మా ఆశయం. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చెప్తాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతు ఉన్నాడు. డిసెంబర్ 5, 2026 సంవత్సరం వరకు కూడా పూర్వజన్మల్లో మీరు చేసుకున్నటువంటి పాపాల వలన ఈ జన్మలో సుసైడ్లు చేసుకోవాలని పదే పదే అనిపిస్తూ ఉంటుంది. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ అంటూ ఉంటారు, తినేస్తూ ఉంటారు, హోటల్కి వెళ్ళి భోజనాలు తింటూ ఉంటారు. ఇస్ దిస్ ద వే? దైవ సాధన నో, ఇదా పద్ధతి? సో ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యాన్ని సంపాదించారు మీరు. What is that given me in the last year? ఏమిచ్చింది? శత్రు పీడ లేకుండా చేసింది. అంతఃశత్రువులు, కామ, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష, అసూయ, ఇలాంటివన్నీ కూడా వాటితో పాటు బాహ్య శత్రువులు మీకు అనుకూలమైపోయారు. అండ్ యూ హ్యావ్ టు థ్యాంక్ ఫర్ వాట్ ద గాడ్ హ్యాస్ గివెన్ యూ. అంతేగాని ఇంకా కాలం ఇంకా కాలం ఇంకా కాలం రాశిఫలాలు అంటే ఇంకా ఇవ్వడానికా? సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు సకల సంపదల్ని ఇస్తుంది, మీకు మంచి ఆలోచనలను ఇస్తుంది, తెలివైనటువంటి నిర్ణయాలను ఇస్తుంది, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ధన స్థానంలో ఉన్నటువంటి, వాక్కు స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కఠినంగా మాట్లాడటము, మందుకు బానిస అవ్వడము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ అడిక్టెడ్ వాళ్ళతో మీరు కొంచెం దూరంగా ఉండండి, లేకపోతే మీరు కూడా డ్రగ్గిస్ట్ అయిపోతారు. డ్రగ్ అడిక్టెడ్లు అవుతారు. డ్రగ్గిస్టులు అంటే డ్రగ్లు అమ్మేనే వాళ్ళు. సో చక్కగా సమాజానికి ఉపయోగపడండి. పుట్టింది, శరీరం వచ్చింది ఒకసారే. నాట్ టు ఎంజాయ్, నాట్ ఫర్ ఈటింగ్ అండ్ మేటింగ్. అదే విధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఇటువంటివి అందరూ కూడా కొంచెం పరిస్థితులను చక్కదిద్దుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి మీ సోదరులు కూడా డెవలప్మెంట్ అవుతారు, కానీ మీ పట్ల విశ్వాస భావంతో ఉండరనేటటువంటి లోటు, అటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది. ఇది పోవడానికి గాను రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో మంత్ర జపాన్ని చేసుకోండి. అదే విధంగా ఈ యొక్క మర్రి చెట్టు గోడల్ని, ఆకుల్ని తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టి త్రిమూర్తుల వ్రతాన్ని చేసుకోండి. అదే విధంగా రావి చెట్టుని చక్కగా బయట ఇంట్లో ముందు పెంచండి. తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వేసి దాన్ని బ్రహ్మాండంగా మీరు ఇంట్లో బయట పెంచుదురు. కానీ అఫారెస్టేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్, అంతేగాని
డిఫారెస్టేషన్. ఏమండి, పాలు కారుతున్నాయి, చెట్లు నరికేయండి. వాట్ ఈస్ ఆల్ దిస్ పంతుల్ సేయింగ్? మొక్కలు నరికిచ్చేస్తారా? మొక్కలు లేకుండా ఆక్సిజన్ ఉంటుందా? అపార్ట్మెంట్లు మీరు ఇల్లు కట్టడానికే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు నరికేసినప్పుడు శపించవా మరి కర్మలను? చెట్లు మీ కాళ్ళు చేతులు నరికేస్తే, మీ వంశంలో వాళ్ళు నరికేస్తే ఊరుకుంటారా? చెట్లు నరికొచ్చా? దానికి రిప్లేస్మెంట్ చేయండి, చెట్లను ఇంకో చోట పెంచండి. సో దిస్ ఇస్ హౌ ద రెమెడీ వర్క్స్. శుభమస్తు.